హాయ్, నేను శ్రీదేవి. ఈరోజు వీడియో చికెన్ గ్రేవీ కర్రీ. దీనికోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని పెద్ద స్పూన్తో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్, గరం మసాలా రెడీ చేసుకోవాలి. లవంగాలు, సోంపు, జీలకర్ర, పట్ట, యాలక్కాయ 1-2 వేసుకోవచ్చు. ఇది పౌడర్ చేసి రెడీ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. 1.5 స్పూన్ పక్కకు పెట్టి మిగతాది ఆయిల్ వేడిన తర్వాత కుక్కర్లో వేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఎండుమిర్చి, ఆనియన్ పేస్టు, ఆనియన్ కట్ చేసి మిక్సీకి వేసుకొని ఆ పేస్ట్ని ఈ కుక్కర్లో వేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. కొద్దిగా సాల్టు, పచ్చి ధనియాల పొడి, గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే 2-3 స్పూన్లు పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత చికెన్ వేసి ఒక 5-10 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయాలి. ఈ చికెన్ మొత్తం వేసేసి ఇలా ఈ రెడ్గా ఉన్న చికెన్ వైట్ కలర్లోకి వచ్చే వరకు ఒక 5-10 నిమిషాలు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా వైట్ కలర్లోకి వచ్చిన తర్వాత సాల్టు, పసుపు, కారం 2 స్పూన్లు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు, చికెన్లోనే కొద్దిగా వాటర్ ఉంటుంది కనుక ఒక 1/2 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. మూత పెట్టి 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి కర్రీ ఎలా రెడీ అయిందో ఒకసారి చూసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఈ చికెన్ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉడికింది లేనిది చూసుకోవాలి ఒకసారి. అందులో కొద్దిగా సాల్టు వేసి బాగా కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి మిక్సీకి వేసుకొని కొబ్బరి పాలు తీసి ఈ చికెన్ కర్రీలో పోసుకోవాలి. ఇలా మిక్సీకి వేసిన తర్వాత కొబ్బరి ఇలా పేస్ట్ లాగా అవుతుంది. దాన్ని ఆ పిప్పి మొత్తం పిండేసి కొబ్బరి పాలు మాత్రం చికెన్ కర్రీలో వేసుకోవాలి. పిప్పితో అలా వేస్తే కొబ్బరి స్మెల్ తెలుస్తుంది. అందుకని కొబ్బరి పాలు మాత్రమే చికెన్ కర్రీలో వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకొని జీడిపప్పుని ఇలా పౌడర్ చేసి ఈ చికెన్ కర్రీలో వేయాలి. ఈ జీడిపప్పు పౌడర్ వేయటం వలన గ్రేవీ దగ్గరికి అయ్యి చిక్కగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది రైస్కి, చపాతీకి ఈ చికెన్ కర్రీ బాగుంటుంది. మిగిలిన గరం మసాలా కూడా అందులో వేసేసి ఒక 5-10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. చాలా వరకు కూర ఈ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ గ్రేవీ కూడా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇది బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీల్లోకి ఈ చికెన్ కర్రీ సంగటికి ఈ చికెన్ కర్రీ బాగుంటుంది.